ఎప్పుడు అబ్బాయిలు అమ్మాయిలకి ఫస్ట్ ప్రపోజ్ చేయడమే కాదు, అమ్మాయిలు కూడా అబ్బాయిలకి ఫస్ట్ ప్రపోజ్ చేస్తారు. ఒకసారి మా అన్నానికి లవ్ లెటర్ వచ్చింది. అది తీసుకొచ్చి ఇంట్లో అందరి ముందు నాతో చదివిపించండి. పాప లెటర్ మొత్తం ఇంగ్లీష్లో రాసింది. తెలుగులో రాయొచ్చు కదా. ఫీల్తో చెప్పే మాటలు సొంత భాషలో చెప్తే మంచి ఫీల్ ఉంటుంది. నువ్వు ట్రాన్స్లేట్ చేసి చదివైతే సరే. హై సీనియర్, ఐ న్యూ రైటింగ్ ఏ లెటర్ ఇస్ వెరీ రేర్ థింగ్ ఇన్ దిస్ జనరేషన్. ఐ రైట్ దిస్ లెటర్ బికాస్ ఐ ఫీల్ లెటర్ బ్రింగ్స్ అవుట్ అవర్ ఫీలింగ్స్. అమ్మా, ఈ పిల్ల ఈ కాలంలో పుట్టింది కాదంట, పాతకాలం ముసలిదంట, అందుకే లెటర్ రాసింది. అక్కడ ఉన్నది చదువుబే, ఉన్నది చదివితే నువ్వు బుక్ అయిపోతావు రావులే. నేను నీలాగా ఏం తీట పనులు చేయలేంట్రా. ఉన్నది చదువు ఏం కాదు. సరే నీ ఇష్టం. అమ్మా చెప్తున్నా చూడు. ఐ హావ్ సీన్ యూ ఫర్ ద ఫస్ట్ టైం ఎట్ కాలేజ్ ఫెస్ట్. ఆ అమ్మాయి ఫస్ట్ టైం నీ కొడుకుని కాలేజ్ ఫెస్ట్ లో చూసిందంట. ఆ రోజు కాలేజ్ గ్రౌండ్ లో అందరూ స్టాల్స్ పెట్టుకున్నారు. ఒక్కో ఐడియాస్ తో స్టాల్స్ పెట్టుకున్నారు. అందులో ఒకడు మ్యూజిక్ సిస్టమ్ స్టాల్ పెట్టుకున్నాడు. వచ్చిన వాళ్ళు వాళ్ళకి నచ్చిన వాళ్ళకి సాంగ్ డెడికేట్ చేస్తూ ప్లే చేయించుకోవచ్చు అనే ఐడియాతో ఆ స్టాల్ పెట్టుకున్నాడు. అక్కడికి మా అన్నాడు వాళ్ళ ఫ్రెండ్స్ తో వెళ్ళాడు. అరే తమ్ముడు, ఈ సాంగ్ డెడికేట్ చేసే స్టాల్ ఐడియా ఎట్లా వచ్చిందిరా నీకు? మస్తుంది. ఏంలే అన్న, ఇంట్లో ఇవి ఖాళీ వాడు ఉన్నాయి, ఇక్కడికి పట్టుకొస్తే ఎంతో కొంత వస్తాయని పట్టుకొచ్చిన అంతే. అవునా, ఎంత ఒక సాంగ్ కి? 20 రూపీస్ అన్న అంతే. సరే ఆగు, ఓ సాంగ్ చెప్తా, ప్లే చేయి. అరే అటు చూడరా, మన సీనియర్ గిడ్డయాడు వస్తున్నాడు. వాడి మీద ఒక పాట ప్లే చేపిరా, చెప్తా. వానికి ఎందుకురా, ఉండేది ఇంత మూతపరి ఎక్కువ వానికి. రే వానికి డెడికేట్ చేస్తూ పాట పెట్టినామంటే బీర్లతో ఆపిస్తాడు రా. ఆలోచించు, 20 రూపాయల పాటకి 200 బీర్ వస్తుంది. ఆగు పిలుద్దాం. అరే గిడే, వానికి గిడ్డే అని పిలుస్తే నమస్తే పెడుతున్నాం అనుకుంటుండు. ఇక్కడ రా అన్న ఒకసారి పని ఉంది. అరే తమ్ముడు, ఈ పాట పెట్టరా. అవ్వ గట్టిగా ఎంజాయ్ చేస్తున్నారు కదా ఫెస్ట్ లా. ఏం ఎంజాయ్ అన్న, ఎడార్లో అన్ని దుకాణాలు ఉండి నీళ్ళ దుకాణం లేనట్టుంది. ఏదో నిన్ను చూడంగా నాదొక జోష్ వచ్చింది అంతే. నాకు అర్థమైందిరా నీ ఎంజాయ్మెంట్ ఏందో. జెర్సీ పైన ఫోన్ చేస్తారండి బయటికి. థ్యాంక్స్ అన్నావు. ఇంకేం ఈ రోజుకి నీ దాక్ సెట్. అరే అటు చూడరా, మన మ్యాథ్స్ సార్ మంచి జోష్ మీద ఉన్నాడు. ఉండరా చెప్దాం. అరే ఈ పాట పెట్టరా. హలో మ్యాథ్స్ సార్, మీకోసమే ఈ పాట. ఏం పిల్లలు రా నాయన. మీరు వెళ్ళండి మేడం, మనకు కొంచెం పని ఉంది, నేను వెళ్తా. ఏయ్ మీది అయిపోయింది. ఇప్పుడు నాకు కావాల్సిన సాంగ్ పెట్టించుకుంటా, ఆగండి. నువ్వెవరికి డెడికేట్ చేస్తావా ఈ పాట? నేను ఎవరికి డెడికేట్ చేయను. ఐ వాంట్ టు డాన్స్ అంతే. నేను చేస్తా, మీరు కూడా చేయండి. వాళ్ళ కాదమ్మా, నువ్వు ఆడుకో, నేను చేస్తాలే. నువ్వు స్టార్ట్ చేయి. దట్ డే లాట్స్ ఆఫ్ పీపుల్ గ్యాదర్డ్ ఎట్ ఫెస్ట్. ఐ వెంట్ దేర్ టు సీ వాట్ వాస్ హ్యాపెనింగ్. దట్స్ వెన్ ఐ సా యూ డాన్సింగ్. ఆ రోజు అక్కడ చాలా మంది జనాలు గుంపుగా అయితే ఏం జరుగుతుందని వెళ్ళి చూస్తే అక్కడ వీడిని కొడుతున్నారంట. ఉన్నది చదువుబే, ఏం జరుగుతుందని వెళ్ళి చూస్తే అక్కడ వీడు డాన్స్ చేస్తూ కనిపించిందంట. ఆ రోజు నువ్వు డాన్స్ చేస్తుంటే ఆ క్రౌడ్ లో నిల్చొనే ఉన్నా, కళ్ళు ఆర్పకుండా నిన్ను చూస్తూనే ఉన్నా. అక్కడ అంతమంది జనాలున్నా నాకు నువ్వు ఒక్కడే కనిపించావు. ఆ మూమెంట్ తో నీ డాన్స్ కి నేను ఫిదా అయిపోయినా.